ప్రజాప్రతి నాయకత్వాన్ని కనపరచండి. అందరూ జగన్ చెప్పి మినిస్టర్ అవ్వాలి మా కావలికి. తప్పకుండా వెనక్కి అన్నగారు చెప్తే మీరందరూ ఓకే మాట్లాడటం జరిగింది. మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇక్కడ మీ షాప్స్ మీరు బయట పెట్టుకొని చేసుకునే దానికి కావచ్చు, ఆపగా కావచ్చు, రొటేషన్ పద్ధతిగా కావచ్చు, అదేవిధంగా హ్యాండ్స్ ఎక్కువ చేయకుండా కావచ్చు, ఇవన్నీ కూడా నేను మాట్లాడాను. గుర్తుంది కదా మీకు బాగుంటేనే మేము బాగుంటాం. ఈరోజు జగన్ ఎప్పుడు కూడా ఎవరి పక్షాన ఉంటాడు? పేదల పక్షాన. చంద్రబాబు నాయుడు గారు ఎటుంటారు? పెత్తందారి పక్కన. సో పేదల పక్కన ఉండేది జగనన్న. ఈరోజు పేదలకి పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి అందిస్తున్నది, చెప్పేది చెప్పంది కూడా చేసింది జగనన్న. ఈరోజు మీ మనవలు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, ఈరోజు చదివిస్తున్నది కూడా జగనన్న. ఈరోజు ఒక్క ఎక్కడ ఎండకుండా పంటలు పండించుకునేదానికి ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మీకేమైనా ఇబ్బంది కలిగిందా? ఈరోజు మేము కష్టపడి అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి తీసుకొచ్చి కొత్త సత్రాన్ని ఇక్కడ ఎవరమ్మా కొత్త సత్రమేనా? నువ్వేనా? నీకు నీళ్ళు ఇచ్చినా కదా, ఇంతకుముందు ఎండిపోతుంటే మోటార్ పెట్టి కొట్టించినా కదా, తర్వాత మొన్న దీన్ని చెవి నుంచి ఆ డైరెక్ట్గా మీకు నీళ్ళు ఇప్పించినా కదా. ఇవన్నీ తెలుసు కదా, మీకు మంచి జాగానే నేను ఉండేది. అది అయిపోయి అది కూడా నీకు చెప్తా. తుమ్మలపెంట రోడ్డు నేను శాంక్షన్ చేయించి టెండర్ వేయించి 4 సంవత్సరాలు అయింది. ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం మాట విని అది ఎక్కడ కంప్లీట్ చేస్తే నాకు మంచి పేరు వస్తుందని చేయకుండా ఆపేసి నన్ను తిట్టిస్తా చేస్తున్నది తెలుగుదేశం నాయకులు. ఆ రోజు ఆ విధంగా కావడానికి కారణం మీకు అందరికీ తెలుసు. ఆ ఫిషింగ్ హార్బర్కి పెద్ద పెద్ద గాలు ఎత్తుకోమని తెలుసా కదా, కంకర కాదు పెద్ద పెద్ద ఆ ఫిషింగ్ హార్బర్కి పోర్టు కాడికి పోయినాయి కదా. అవి ఎవరి వాగే కాదు, కావ్య కృష్ణారెడ్డి ఆయన నాశనం చేశాడు. నేను మన తుమ్మలపేట రోడ్డు కాడి నుంచి ఏనుగు రోడ్డు నేను వేయించామన్నా. ఆ కాంట్రాక్టర్ చేత ఈ రోడ్డు కూడా వేపిస్తా అంటే ఆ కాంట్రాక్టర్ని వేయనీయకుండా ఆపింది తెలుగుదేశం నాయకుడు. కాబట్టి ఆ రోడ్డు ఈసారి జగనన్న మళ్ళీ వస్తాడు, కరెక్ట్గా 2 monthsగా కంప్లీట్ చేపించేస్తాం.